మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగంపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సెవెన్ 38 మధ్యలో మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరు కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను PHC లో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు టి క్రాంతి కుమార్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను. ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలం నుంచి భారతీయ ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రతిరోజు ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలంలో జూబ్లీ నగర్ దాటిన తర్వాత బస్సు అదుపు తప్పి పక్కనే పొలాల్లో పడిపోవడం జరిగింది. దానిలో ఒక మనిషి చనిపోయాడు. మొత్తం బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక అతను చనిపోయాడు. మిగతా ఎంతమందికి గాయాలయ్యి ఎక్కడ వైద్యం చేస్తారనే విషయాలు తెలుసుకుంటున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఏలూరు జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. లింగంపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్తూ ఉన్నారు, అలాగే ఒకరు మృతి చెందారు అంటున్నారు, 15 మందికి గాయాలయ్యాయి అంటున్నారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? రమణ, పశ్చిమ గోదావరి జిల్లా లింగంపాలెం మండలానికి చెందిన ధర్మాజిగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. లింగంపాలెం దగ్గర మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని డాష్ ఇవ్వడం వలన ఆ కంగారులో బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా స్పీడ్ గా వెళ్ళిపోవడంతో వెనకాల ఎవరైతే బండి మీద వెళ్తున్నారో వెనకకి వస్తున్నారన్న భయంతో కొద్దిగా స్పీడ్ గా బస్సు ట్రావెల్ బస్సు నడపడం జరిగింది. దానివల్ల డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నాడని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ బస్సు ఎప్పుడైతే స్పీడ్ గా ఎక్కడికి వెళ్ళారో కంట్రోల్ చేయలేకపోవడం కారణమే అని అక్కడ చెప్తున్నారు. లింగపాలెం సమీపంలో జూబ్లీ నగర్ మలుపు వద్ద అదనపు ఆయన ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల బస్సు బోల్తా కొట్టిందంటున్నారు. అంటే అదే స్పీడ్ అక్కడ ఆ మలుపులో ఎక్కువగా యాక్సిడెంట్స్ అని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా చిన్న యాక్సిడెంట్లు అనేవి జరిగినాయి. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది వ్యక్తుల్లో వీరంకి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడక్కడ మరణించడం జరిగింది. 25 సంవత్సరాలు ఉన్న ప్రవీణ్కి 25 సంవత్సరాలు. మిగిలిన వారు దెబ్బలతో స్థానిక హాస్పిటల్ లింగంపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో రాత్రి చికిత్స పొందారు. అందులో మెరుగైన వైద్యానికి ఇద్దరిని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అంబులెన్స్ సహాయంతో తరలించడం జరిగింది.
ఈ విషయం తెలిసిన వెంటనే సింతలపూడి అంటే స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా స్పాట్ లోకి చేరుకుని సహాయ చర్యలతో నిమగ్నం అయ్యారు. ఆయన సహకారంతోనే రాత్రంతా కూడా త్వరగా ఎటువంటి ప్రాణహాని లేకోకుండా మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్తున్నారు. సింతలపూడి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ అలాగే ఎస్ఐ వెంగన్న కూడా సహాయ చర్యలు అది చేపట్టారు. కాకపోతే మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి సహకారాలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అలాగే పోలీసు సిబ్బంది కూడా బాగా యాక్టివ్ గా ఇందులో పాల్గొన్నారని చెప్పవచ్చు. బస్సు ట్రావెల్స్ భారతీయ బస్సు ట్రావెల్స్ కి ధర్మాజి గురించి హైదరాబాద్ అక్కడి నుంచి లోకల్ గానే బస్సు బయలుదేరుతుంది. అందులో ఒకరు మరణించడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న నర్సన్నపాలెం, ఎడవల్లి, ధర్మాజిగూడెం, లింగపాలెం, అయ్యప్ప రాజుగూడెం తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంటే అక్కడంతా కూడా పల్లెటూరు వాతావరణంతోనే ఉంటది. స్థానికులు అక్కడి నుంచే సిటీకి వెళ్ళడానికి బస్సు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవడంతోనే ప్రమాదం తగ్గిందని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సతీష్. తీసుకుంటా